నుంచి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నారనేది కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కేవలం కేంద్ర ప్రభుత్వం మీద ఫైటే కాదు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ జరుగుతున్న విషయాలు సమస్యల మీద కూడా పోరాటం చేసేందుకు వారు ముందుకు వెళ్తున్నారు. అందులో క్యా బోల్తీ పబ్లిక్ అనే పేరుతో వారు ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు. వారి కార్యాచరణ ఏంటి అనేది మీకు ప్రకటించారు, నేను మీరు వినే ఉంటారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి, అదేవిధంగా పాపారావు గారికి, అశోక్ గారికి, మీకు అందరికీ కూడా నమస్కారం. ఏమండి, భారతదేశ చరిత్రలో కావచ్చు, ప్రపంచ చరిత్రలో కావచ్చు, ఏ ఉద్యమం వచ్చినా కూడా నిజాయితీగా చేసినటువంటి ఉద్యమానికి ప్రజల నుంచి ఆదరణ లభించిందన్న దాంట్లో ఎటువంటి సంకోచం నాకు గాని ఎవరికి గాని ఉండకూడదు. ఆ నిజాయితీతోనే ప్రజల విశ్వాసం సాధించగలుగుతామనే ఒక లక్ష్యంతో పని చేసుకుంటూ పోతే ఎవరైనా ఆదరణ వస్తుంది. దాని తర్వాత కూడా ఎల్లకాలం మీకు ఆదరణ ఉంటుంది. కానీ ఒక ఉదాహరణ చెప్తాను, దీనికి నిజాయితీకి సంబంధించిన ఉదాహరణ చెప్తాను. ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకోండి. 2010-11 ఆ కాలంలో ఏదైతే ఉద్యమం మనకు ఢిల్లీలో జరిగిందో, ఇట్లాంటి ఉద్యమం జరిగింది, ఇంతకంటే ఎక్కువ రెట్లు ఒత్తిడితో జరిగింది. అప్పుడు కూడా రాజకీయాలు వద్దన్నారు, రాజకీయం చేయమన్నారు. ఆఖరికి అది రాజకీయ పార్టీగా కన్వర్ట్ అయిన తర్వాత అధికారం కూడా చేపట్టారు. తర్వాత ఏమైపోయిందంటే, వాళ్ళు చెప్పినటువంటి నీతి వాళ్ళు పాటించకుండా అవినీతి చేసి కేసులు పెట్టుకొని ముఖ్యమంత్రితో సహా జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటే, అదే పంజాబ్ లో పేపర్ లీక్ జరిగితే మాట్లాడకుండా ఢిల్లీలో మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి ఈ యొక్క సిజేపీ నిరసన చేస్తే, నిజాయితీతో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తే మీకు కలకాలం ప్రజాదరణ ఉంటుంది, ప్రజల విశ్వాసం పొందుతారు. ఎప్పుడైతే నిజాయితీ కోల్పోతారో మీరు కూడా కొన్ని రోజుల వరకే ఉంటారు, కొన్ని రోజుల తర్వాత మీరు కూడా మాయమైపోతారు. నేను ఒకటే విషయం అడుగుతున్నా, జంతర్ మంతర్ లో జరిగినటువంటి నిరసన మొత్తం ఒక్కసారి గమనించండి. ఎంతవరకు మీరు ఒకే లక్ష్యంతో ఆ నిరసన సాగిందని అనుకుంటున్నారు? పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్ అయితే జరిగిందో దానిపైన ఉద్యమం అని చెప్పేసి ఎన్ని నినాదాలు చేశారు, ఏ రకమైనటువంటి నినాదాలు చేశారు, దేశ విభజన నినాదాలు, అదేవిధంగా మతాల మధ్య చిచ్చులు పెట్టే నినాదాలు, అదేవిధంగా అక్కడ విద్యార్థులు ఎవరైనా ఇట్లా పిలక జుట్టుతో వస్తే వాళ్ళని తరిమి కొట్టే నినాదాలు, మీడియా వాళ్ళు వస్తే గోధి మీడియా అని చెప్పి తరిమి కొట్టే నినాదాలు చేస్తే, మీ చేసినటువంటి ఉద్యమం పైన చాలా మందికి నమ్మకం లేకుండా పోయింది. మీరు విశ్వాసం తెచ్చుకునే ప్రయత్నం మీరు చేయలేదు అక్కడ అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక విషయం మాత్రం అభిజిత్ దీప్కే ఆ ఉద్యమంలో మాట్లాడిండు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మా ఉద్యమంలో ప్రవేశించి అల్లర్లు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి మాకు ఏం సంబంధం లేదని చెప్పేసి అభిజిత్ దీప్కే మాట్లాడిన తర్వాత, మళ్ళీ ఎప్పుడైతే పోలీసు డిశ్చార్జ్ చేశారో, వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్లు చేశారో, అప్పుడు వచ్చేసి వాళ్ళందరినీ కూడా మీరు ఎఫ్ఐఆర్ లేకుండా చేయాలని చెప్పేసి మాట్లాడడం, ఇది డ్యూయల్ స్టాండర్డ్. ఈ డ్యూయల్ స్టాండర్డ్ ని కూడా ప్రజలు విశ్వసించరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వస్తే వేరే విషయం. సరే, జెన్జీ ఏదైతే సమస్యల పట్ల పరిష్కారం కోరుతుందో, ఆ సమస్యల పట్ల పరిష్కారము ఏ పార్టీ అయితే చేయగలుగుతుంది, ఏ నాయకుడు అయితే చేయగలుగుతాడు, పోనీ ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, నాయకుడు కావచ్చు, ఆ సమస్యలకి పరిష్కారం చూపించగలుగుతాడా లేదా? ఆయన యొక్క రికార్డు ఏ విధంగా ఉంది, ఆయన యొక్క పనితనము గత 10-12 సంవత్సరాలుగా ఆయన అంటే ప్రధానమంత్రిది కావచ్చు లేదా పార్టీది కావచ్చు, ఆ పనితనం ఆ విధంగా ఉందా లేదా, సమస్యల పైన పరిష్కారాన్ని చూపించగలిగారా లేదా అనే ట్రాక్ రికార్డు కూడా చూసి చేసుకుంటే బాగుంటుంది. లేదు సరే ఓకే, మీరు రవికుమార్ గారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు అనేది చెప్పండి. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నేను ఎక్కడికి వస్తున్నానండి. పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయనప్పుడు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కృషి చేయనప్పుడు మీరు ఖచ్చితంగా ఇంకా ఆందోళన ఉధృతం చేయండి, దానికి ఎవరైనా కూడా స్వాగతిస్తారు. కానీ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత వెంటనే అరెస్ట్ చేశారు, వెంటనే మళ్ళీ రీనీట్ నిర్వహించారు, మళ్ళీ అన్ని జరిగిపోయినాయి. కానీ మీ యొక్క ఉద్దేశం ఏముండింది? ఒకవేళ వ్యవస్థలోనే కంప్లీట్ గా మార్పులు జరగాలి. అసలు పేపర్ లీక్ అయింది, అరెస్ట్ చేశారు, తర్వాత అసలు లీక్ ఎందుకు అయింది
అనేది ప్రశ్న, జెన్జీ ప్రశ్న, కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళ ప్రశ్న. అసలు ఎందుకు అయ్యింది అంటే ఎస్ అయిపోయింది, నెక్స్ట్ టైం అట్లా కాకుండా ఉండాలంటే వ్యవస్థలో మార్పులు జరగాలి, చట్టాల్లో మార్పులు జరగాలి, కఠినమైన చట్టాలు రావాలి. వాటన్నిటినీ కూడా ఇంకా కఠినంగా చట్టాలను తయారు చేసి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఆ పార్లమెంట్ లో బిల్లును యాక్సెప్ట్ చేయించుకొని రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేయించుకున్నాం. కానీ ప్రతిపక్షం వాళ్ళు మీరు చూశారు కదా, ప్రతిపక్షం వాళ్ళు ఆ బిల్లును కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేనేమంటున్నానండి, ఏదైతే జెన్జీ లేదా కాక్రోచ్ జనతా పార్టీ సమస్యలను లేవనెత్తుతుందో అది వ్యవస్థలో మార్పులు కావచ్చు, సంస్కరణలు కావచ్చు, ఇంకా వేరే పనులు కావచ్చు, అన్నిటినీ ఈ ప్రభుత్వము చేయగలుగుతుందా లేదా అని చూస్తే బాగుంటుంది. చూడకుండానే గుడ్డిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడము, వాళ్ళ అధినేతను వ్యతిరేకించడము, ప్రపంచంలో మన దేశ యువత పట్ల కొంచెం యావగింపు వచ్చేటట్టుగా బిహేవ్ చేయడము కరెక్ట్ కాదనేది నా యొక్క సజెషన్ సిజేపీ పార్టీ వాళ్ళకి. ఒకటి కేవలం రవికుమార్ గారు వారి ఉద్దేశంలో ఒకటి ఏంటంటే కేవలం ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, కేవలం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉన్న సమస్యల మీద కూడా పోరాటం చేసేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. క్యా బోల్తీ పబ్లిక్ అనే ఒక నినాదంతోనే వారు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు ఇవాళ. ఎస్, నేనేమంటున్నా మీరు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం. మీరు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ ని ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఎప్పుడు చూడండి, మోడీ గారు ఎక్కడైనా కానీ తను సెల్ఫీ వీడియోలో వచ్చి ఏదైతే మాట్లాడారో, మోడీ గారు ఈ దేశ యువత అంటే గౌరవిస్తారు, మోడీ గారికి ఈ దేశ యువత అంటే చాలా ఇష్టం కాబట్టే వాళ్ళు ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని అల్లర్లు చేసినా, రాళ్ల దాడి చేసినా, పోలీసులను తలలు పగలగొట్టినా, రకరకాలైనటువంటి వేషాలు మోడీ గారి మేమేస్తి క్రియేట్ చేసి పెట్టినా కూడా ఆయన ఎంత మంచి మనసుతో వచ్చి మళ్ళీ వాళ్ళతో మాట్లాడారు కదండి. ఇద్దరు కేంద్ర మంత్రులను పంపించి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని అంత గౌరవం ఇచ్చారు కదండి, ఇచ్చి మాట్లాడారు కదా. నేనేమంటున్నా, మొట్టమొదటిది మీరు అయితే ప్రజల్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారో ఆ ప్రజల్లోకి వెళ్లే ముందు మీరు ఎంతవరకు ప్రజల యొక్క విశ్వాసాన్ని కూడగట్టుకోగలుగుతున్నారు అది ఆలోచించండి. దానికంటే ముందు విశ్వాసాన్ని కూడగట్టుకోవాలనుకుంటే మీరు చేసే పనుల్లో, మీరు అడిగే ప్రశ్నల్లో ఖచ్చితంగా నిజాయితీ ఉండాలి. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమంటున్నట్టు, ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకులు చేయగలుగుతారా లేదా, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి చూడండి. రవికుమార్ గారు ఒకసారి నేను పాపారావు గారితో మాట్లాడతాను. ఒక చిన్న కంక్లూజన్ కూడా ఇస్తాను. అయితే మీరు కోర్ టీమ్ ని మీరైతే ప్రకటించుకున్నారో చాలా బాగుంది, కానీ ఆ లెటర్ హెడ్ లో నేను ఒకటి ఏం చూశానంటే లేజీ యూత్, అన్కాంప్రమైజ్ ఏదో యూత్ అని చెప్పేసి రాసుకున్నారు. మీరు ఎవరినైనా కానీ